త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ గెలుపే అంతిమ లక్ష్యంగా కడప మాజీ మున్సిపల్ చైర్మన్ హరీంద్రనాథ్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఆయన వైసీపీ నాయకులతో కలిసి కడప నగరంలోని సాయిపేట, దేవుని కడప, గాజుల వీధి, పెద్దబెస్త వీధి, కటిక వీధి తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు శ్రీరాములు, స్వర్ణలత, టిపి వెంకట సుబ్బమ్మ, ఉమా మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ చెన్నకేశవ, కోఆప్షన్ సభ్యురాలు పత్తి రాజేశ్వరి, వైసీపీ కార్పొరేటర్లు ఆరిఫ్ బాషా, సుబ్బారెడ్డి, అశోక్ రెడ్డి, మాజీ దేవుని కడప ఆలయ చైర్మన్ హనుమంతు, గుంట నాగేంద్ర, వెంకటేష్, అలాగే వైసీపీలోని బలిజ నాయకులు దాసరి శివ, తోట కృష్ణ, సుదర్శన్ రాయల్, బండి ప్రతాప్, రామకృష్ణ, మందల సీను తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి హరీంద్రనాథ్ మాట్లాడుతూ, కడపలో అంజద్ బాషా విజయానికి బలిజలంతా ఏకమై బలిజలు అధికంగా ఉండే వార్డుల్లో తిరిగి వైసీపీకి ఓటు వేయించాలన్నారు. అలాగే అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలన్నారు. టీడీపీ వైపు ఏ ఒక్క బలిజ కులస్తులు లేరని, అందరూ వైసీపీ వైపే గంపగుత్తగా ఉన్నారన్నారు. కడపలో ఖచ్చితంగా అంజద్ బాషా తిరుగులేని విజయం సాధిస్తారని ఈ సందర్భంగా కడప మాజీ మున్సిపల్ చైర్మన్ హరీంద్రనాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ల కోసం బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి.